రెండోది మా వైకాపా సోదరులు చెప్తూ అంటే వెళ్ళాల్సిన పని లేదు, దానికి ఒక సిస్టమ్ ఆఫ్ ఏదో పెట్టారు, పేరు పెట్టి అది పక్కన ఒరిస్సా ముఖ్యమంత్రి పెట్టింది కాదండి. ప్రతి గవర్నమెంట్ లోనూ ప్రతిది కూడా ఉంటుంది, కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్ లోనే తేడా ఉంటుంది అన్నమాట. ఏది విపత్తులు వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది, ఇప్పుడు ఉదాహరణకి కేంద్ర విపత్తుల శాఖ ఎప్పుడప్పుడు అలర్ట్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇస్తుంటది. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఉంటది. అది పూర్తిగా లేకుండా పోయిందా, లేకపోతే ఎక్కువ అయిందా, తక్కువ అయిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఈ సమయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది చర్చ అనమాట. మేమేదో చేసామనేసి అంటే చేయాల్సిందేం కాదు, మ్యాండేటరీ దాకా. కాబట్టి ఒక విధంగా ఒక్కటైతే మాత్రం జనాలకి సంబంధించి కూడా నేను ఎప్పుడు చెప్పిందో చెప్తాను సాయి గారు. జనాల్ని ఏ స్థానికంగా ఉన్నటువంటి నేత ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి తరలించుకుంటే తరలి వెళ్ళారు. ఒకటోది వెళ్ళిన తర్వాత కూడా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అది మళ్ళీ మా సామెత, ఎవరిని ఎంచము ఎవరిని పొగడం. ఇవాళ ఉన్నటువంటి ఎండల పరిస్థితుల్లో ఎవరికెళ్ళినా వెనక నుండి కెమెరాలతో షూట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. వెనక ఉన్న వాళ్ళు అక్కడ తిరుపతిలో ఉన్నా సరే వెనక ఉంటే అయిపోయిందిరా బాబు బయలుదేరి వెళ్ళిపోతాడు సార్. ఏది నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి. నేను చెప్పాను, అది స్వయంగా నేనే అనుభవించాను. మొన్న మా చిలకలూరుపేట సభలో వెనక నుండి వెళ్ళాను, నేను లోపలికి వెళ్ళడానికి లేదు అలాగని చెప్పి మా ప్రధానమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూర్చొని ఉన్నట్టయితే నన్ను దూకేస్తున్నారు. అక్కడ ఏం చేస్తాం, వెళ్ళిపోతాను. సో ఇట్లాంటివి అలవాటు అయిపోయాయి. ఒకటి, ఎక్కడైతే తరలింపుకి సిద్ధంగా ఉన్నటువంటి నాయకత్వం ఉందో ఆ చావ ఉన్నటువంటి నాయకత్వం, నేను చెప్పి సిద్ధంతో పాటు చావ ఉండాలి. చావ లేకపోతే తరలించడం కూడా జరగట్లేదు. ఇంకా మళ్ళీ చెప్తా, మా మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, డెఫినెట్ గా క్రౌడ్ పుల్లర్, ఆయన వస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా మేము ఆశించాం. వాళ్ళలో చాలా మంది లెస్ దెన్ 18% ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఓటే ఉండదు అసలు. అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ సాయి గారు. వాళ్ళైతే మాత్రం రాజకీయ సభలు కానీ ఎవరని కానీ మేమేమి ఆళ్ళు వెళ్ళి అని ఏమీ ఎత్తట్లే. మనకి చేవగలిగినటువంటి నాయకత్వం స్థానికంగా ఉన్నట్టయితే తరలింపు జరుగుతుంది. చేవ లేనటువంటి నాయకత్వం ఉంటే చేతులు ఎత్తేస్తున్నారు, అది ఫెయిల్యూర్ అంటున్నారు. అంతకంటే ఇది సక్సెస్ ఎంతో అది ఫెయిల్యూర్ అంటే. తర్వాత ఏంటంటే ఒకటి, అల్టిమేట్ గా ఈ సిద్ధం, మేమంతా సిద్ధం అనేది వాళ్ళ తాలూకా శ్రేణుల్ని ఎన్నికలకి సిద్ధపరచడంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా, అంతర్గతంగా. అది సంస్థాగతమైనటువంటి. పబ్లిక్ తాలూకా ట్రెండ్ అంటారా, ఎవ్వరూ ఓపెన్ అవ్వట్లేదు సాయి గారు. నాతో ఒక 4-5